నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఇక లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఫైనల్గా తెరపడింది. వాళ్ల కెరియర్నే మార్చేసే ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ను అఫీషియల్గా రిలీజ్ చేసింది. దీంతో నెలల తరబడి ఉన్న టెన్షన్కు, ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ రిజల్ట్స్ రావడానికి ఇంత లేట్ ఎందుకయ్యింది? అసలు దీని వెనుక ఉన్న కథేంటి ఒకసారి చూద్దాం. మనకు తెలిసిందే గదా, ప్రభుత్వ నియామకాలంటేనే కొన్నిసార్లు కోర్టు కేసులు, నిరసనలు ఇలాంటి అడ్డంకులు వస్తుంటాయి. ఈ గ్రూప్ 2 విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. కానీ వాటన్నిటినీ దాటుకొని ఫైనల్గా ఏపీపీఎస్సీకి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇంకేముంది, రిజల్ట్స్ ఇచ్చేయడానికి లైన్ క్లియర్ అయిపోయింది. సరే, రిజల్ట్స్ అయితే వచ్చేశాయి. మరిప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ల ప్రయాణం ఇకపై ఎలా ఉండబోతోంది? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ల మైండ్లో ఇదే ప్రశ్న ఉంటుంది. ఓకే, లిస్ట్లో పేరొచ్చింది, మరి ఇక్కడ్నుంచే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్లో మెయిన్గా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక ఫైనల్గా కొన్ని పోస్టులకు ఫిజికల్ ఇంకా మెడికల్ టెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సుంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాస్ అయి లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. ఇది కేవలం ప్రొవిజనల్ సెలక్షన్ మాత్రమే. అంటే అపాయింట్ చేసే అధికారి మీ సర్టిఫికేట్స్, ఇతర వెరిఫికేషన్స్ అన్నీ చూసి పూర్తిగా సంతృప్తి చెందితేనే అప్పుడే మీ ఉద్యోగం ఖాయమవుతుంది. ఇంత కష్టపడి సాధించే ఈ గ్రూప్ 2లో కొన్ని పోస్టులుంటాయి. వాటికుండే క్రేజే వేరు. చాలామంది వాటికోసమే రాత్రింబవ్వళ్లు చదువుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులు ఎక్కువగా కలలు కనే పోస్టులు ఇవే: మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఇంకా డెప్యూటీ తహసీల్దార్. ఈ పోస్టులకు ఉండే పవర్, హోదా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టును అందరూ సరదాగా మోస్ట్ హాట్ కేక్ జాబ్ అని పిలుస్తుంటారు. నిజమే, దానికున్న పాపులారిటీ, గౌరవం అలాంటివి. మరి ఈ ఫలితాలు రావటమనేది కేవలం సెలెక్ట్ అయిన వాళ్లకే గుడ్ న్యూస్ కాదు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఎందుకంటారా? అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు పూర్తవడంతో కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇప్పుడు అసలు సిసలైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రాబోయే నోటిఫికేషన్లో ఏకంగా 2500 పోస్టులతో ఒక మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అవును, 2500. ఇది నిజంగా అభ్యర్థులకొక గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ ఫలితాలతో ఒక ప్రయాణం ముగిసింది. కాని మరో కొత్త, ఇంకా పెద్ద ప్రయాణానికి ఇది నాంది పలుకుతోంది. మరి ఈ భారీ అవకాశం కోసం అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలి. ప్రిపరేషన్ను అస్సలు ఆపకండి. ఆల్ ది బెస్ట్.